Hello, hi, I am Dr. Nikita, working in Eledon Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. I'm a periodontist. So today I am going to explain about the class 3 condition. అంటే వెన్ యూ సీ ఇన్ ద కిడ్స్ అండ్ మనము చిన్నప్పుడు ఒక 7 years తర్వాత నుంచి వీ అబ్జర్వ్ వాళ్ళకి కింద జా ముందుకు వచ్చేసి ఉంటుందండి, పైన జా అంతా పెరిగి ఉండదు. వాళ్ళకి చూడడానికి కూడా కాన్కేవిటీ సర్ఫేస్ లా ఉంటుంది, కింద దవడ చాలా ముందుకు వచ్చేసి ఉంటుంది. ఈ కండిషన్ మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ ట్రీట్. మనం మామూలుగా ఈ 8 to 10 years మధ్యలో స్కెలెటల్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. అంటే దవడనే మనం వెనక్కి మూవ్ చేయడానికి కానీ, పైన దవడ సరిగా పెరగకపోతే దాన్ని ముందుకు మూవ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ 8 to 10 ఈజ్ అ క్రూషియల్ టైం అనమాట. ఒకవేళ 10 years తర్వాత కరెక్షన్ చేయొచ్చా మేడం అంటే చేయలేము. ఎందుకంటే మనకి గ్రోత్ స్పట్ అనేది 8 yearsకి 10 yearsకి మధ్యలో అయిపోతుందండి, పైన దవడకి కింద దవడకి. 10 years తర్వాత కరెక్షన్ చేయొచ్చా అంటే మినిమల్ కరెక్షన్ అవుతుంది. అంటే ఓన్లీ పళ్ళుని మాత్రమే మనం మూవ్ చేయగలం ఆర్థోడోంటిక్ బ్రేసెస్ పెట్టి. కానీ యాజ్ అ స్కెల్టన్ మొత్తం జా మొత్తం ముందుకి మూవ్ చేయడం చాలా కష్టం అనమాట ఆఫ్టర్ 10 to 11 years తర్వాత ఇఫ్ యూ టేక్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. అంటే జాస్ ముందుకి కానీ వెనక్కి కానీ ఉన్నప్పుడు. సో దీనికి ట్రీట్మెంట్ ప్లాన్ ఏం చేసుకోవాలి అంటే మనకి హెడ్ గేర్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మ్యాగ్జియా చాలా తక్కువ ఉండి మ్యాండిబుల్ చాలా ఎక్కువ ఉన్న కండిషన్ తీసుకుంటే రివర్సిబుల్ హెడ్ గేర్ వాడచ్చు. లేదు మ్యాగ్జిలా గ్రోత్ తక్కువ ఉంది, మ్యాండిబుల్ నార్మల్గానే ఉందంటే రివర్సిబుల్ యూస్ చేయొచ్చు. మ్యాగ్జిలా తక్కువ ఉంది, మ్యాండిబుల్ చాలా ఎక్కువగా పెరిగేస్తుంది అంటే యూ కెన్ యూస్ చిన్ కప్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ గేర్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రా ఓరల్ డివైజెస్ అనమాట. అంటే నోట్లో ఫోర్స్ యూస్ చేస్తూ బయట నుంచి ఫోర్స్ యూస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం స్కెలెటల్ కరెక్షన్స్ చేస్తున్నాం కాబట్టి. సో దీన్ని ఎలా పెట్టుకోవాలి, నోట్లో ఎలాస్టిక్స్ ఎలా అటాచ్ చేయాలి, చిన్ కప్ ఎలా పెట్టుకోవాలి, స్ట్రాప్స్ ఎలా యూస్ చేయాలన్నది మేము పక్కన చూపించిన పిక్లో లాగా ఉంటుందండి. వీల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇది ఎప్పుడు ఎన్ని హార్స్ వాడాలి పర్ డే. మనకు పిల్లలకి స్కూల్కి వెళ్తుంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పాసిబుల్ యూస్ చేయడం అంటే ఎస్ వీ కెన్ యూస్ 12 to 14 hours మినిమం అట్లీస్ట్ యూస్ చేస్తే దే విల్ బి అ డిజైర్డ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది ఒక 12 to 14 hours పర్ డే యూస్ చేయాలి. అండ్ మనకి లోపల ఎలాస్టిక్స్ కూడా ఉంటాయండి, అప్పర్ జా సరిగా పెరగకపోతే అది మనకి రోజు రొటేషన్ చేసుకోవాలి. అండ్ ఎలాస్టిక్స్ ఎలా యూస్ చేయాలనేది మేము కిడ్కి సపరేట్గా చెప్తాం. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్ అంటే ఎక్సెస్గా దవడ పెరిగినప్పుడు మనము నార్మల్గా బ్రేసెస్ పెట్టుకుని కరెక్ట్ చేయలేమండి. ఇఫ్ యూ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్ బిఫోర్ ఓన్లీ వెన్ ద కిడ్ ఈస్ వెరీ యంగ్ ఏజ్, ప్లీజ్ విజిట్ us so that we will give the extra oral devices, that is head gear or reversible head gear or chin cup based on the condition of your kid. లేదు 10 years తర్వాత వచ్చారు, మేము ముందు చూసుకోలేదు, we unaware of it అని చెప్పుకుంటే you can go for orthodontic braces, బట్ అది కరెక్షన్ చాలా మినిమల్ ఉంటుంది. థ్యాంక్ యూ.